ప్రైజ్యుల దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ యెషయా గ్రంథంలో ఒకటి రాయబడింది మాట 49:15 వచ్చేకెళ్తే, స్త్రీ తన గర్భము పుట్టిన బిడ్డలను కరింపకుండా తన సంటి బిడ్డలను మరుచున వారైన మరుచుదు గాని నేను నిన్ను మడవను, నా అరచేతుల్లో నేను నీ చెక్కికున్నాను, ఈ ప్రకారముగా నా ఎదుట ఉన్నదని అంది. ప్రియమిట్లరా, ఈ వాక్యము మరవడు, తన అరచేతులు పెట్టుకున్నాడు కనుక మరి ఆరోగ్యం కొరకు ప్రార్థించేద్దాం. మరి ఓసన్న మినిస్ట్రీలో ఉన్న మరి పాస్టర్ గారు పెండ్లిపాల్ గారు ఆరోగ్య బలహీనత కోసం ఆయన ఆరోగ్యం కోలుకోవాలని ప్రార్థన చేస్తున్నాను. ఆయన మరి హైదరాబాద్ తీసుకొచ్చారు. ఆయన కొరకు మంచి ఆరోగ్యము దేవుడి మహాకృపతో మరి మేము చేసే ప్రార్థన, పరలోక తండ్రి ఆయన ఆశీస్సులు ఎప్పుడు నిత్యము మరి ఆ సంఘానికి అక్కడున్న పై పెద్ద అధికారులతో, సేవకులు, పాస్టర్లు, దైవజ్ఞులు మరి వాళ్ళందరికీ పేరు పేరుని కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. మరి మంచి ఆరోగ్యం ఇచ్చినట్లుగా, ఆయన మంచికి మరి కోలుకున్నట్లుగా మరి మా మధ్యకొచ్చి మళ్ళీ ఆయన సాక్షిపూర్వకంగా వాక్యానుసారంగా మరి ఆయన చెప్పే మరి గొప్ప కార్యము చేస్తారు దేవుడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాల ప్రభా, సహాయం దయచేయండి, ఆదరించు, ప్రేమించు నాయన. అయా ఓసన్న ప్రభ మినిస్టరీ ప్రభా నాయన, పాస్టర్ అయా పెండ్లిపాల్ గారు నాయన, ఆ బిడ్డగా ఆరోగ్యంతో ప్రభా కోలుకున్నట్లుగా సహాయం దయచేయండి. హాస్పిటల్లో ఉన్నారు ప్రభా, అయా తేలుకున్నట్లుగా నీ కృపతో బలపరుచు, దీవించు, ఆశ్రయించు ఆ బిడ్డ ప్రభా నాయన. నీలో మహిమ, నీలో చిత్తము ప్రభెట్టగా వాడుకొని యేసు నామములో పరిశుద్ధ రక్తముతో బాగు చేయండి. ఆ బిడ్డకి కాలు దెబ్బ తగిలింది, ఆ కాలు ముట్టి లయపరచండి, ముట్టండి, బాగు చేయండి నాయన. నీ సిలువ రక్తముతో పరిశుద్ధంగా బాగు చేసి గొప్ప కార్యము తెచ్చిన ప్రభా, నీ సిలువ రక్తం సాక్షిగా ధరింపు చేయని ప్రభా, ఆశ్రయించి ప్రభాన నాయన. నే చేసే ప్రార్థన ప్రభాన అనేక బిడ్డల ప్రభాన రక్షించబడాలి, సంఘంలో రక్షించబడాలి అయ్యానైనా. గొప్ప కార్యములు దయచేయండి ప్రభా, గొప్ప గొప్ప మేలులు చేయండి ప్రభా నాయన. గొప్ప బిడ్డకి ముట్టేంటి, స్వస్థపరచండి, గొప్ప సంగతులు ప్రభా, సంపూర్ణ ఆరోగ్యంతో సంపూర్ణ శక్తి దయచేయండి ప్రభా. కోలికిని ప్రభెట్టకి నాయనాని సన్నిధిలో సాక్షిగా నిలబెట్టుకొని ప్రభా నాయన. అలాగే పాస్టర్ ప్రభా మరి పెండ్లి ఆయన పాలు గారు అన్నగారు దీవించి, ఆశీర్వదించి, నడిపించి, నూతన వ్యక్తిగా నూతన జీవితం ధరింపచేసి ఆ బిడ్డగా కోలుకుని నీ సహాయం తెచ్చిన ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభా నేను హాస్పిటల్లో ఉన్న ప్రతి రోగిని ముట్టండి, స్వస్థపరచండి, మంచి కార్యమని మంచి ఫలాలు దయచేయమని గొప్ప కార్య సంగతులు దయచిన ప్రభా. ఈ చిన్న ప్రార్థనని సాక్షిగా నిలబెట్టుకోండి ప్రభా. నేను చేసే ప్రార్థన పరిశుద్ధాత్మతో అభిషేకించి లయపరిచి మేలులు చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మతో పేరట నీకే సమర్పించి అప్పగించుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. రైతులండి, అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ.